విశ్వాసుల్లో నన్ను క్షమించండి బిడ్డలారా, ప్రార్థన అంటే నిర్లక్ష్యం అయిపోయింది. బిడ్డలారా, ప్రార్థన వాక్యం చదవటం నిర్లక్ష్యం అయిపోయింది. సన్నిధి క్రమాలు నిర్లక్ష్యం అయిపోతున్నాయి. అది ఏమాత్రము కూడా సంఘానికి కానీ విశ్వాసులమైన మనకి కానీ అది ఏమాత్రము క్షేమమో కాదు. బిడ్డలారా, కృపను మనము కాలదనుకోకూడదు. ప్రియులారా, దేవుని సన్నిధిని మనము కాలదనుకోకూడదు. ప్రియులారా, దేవుని బిడ్డలకు ప్రియులారా, మరి ప్రియులారా, దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు దాచిపెట్టించాడండి. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాను, ప్రభువా, తెలిసి తెలియక అపరాధములు, తెలిసి తెలియక తప్పిదాలు, తెలిసి తెలియక పాపముల ద్వారా ఎంతో కృపకు నేను దూరం అయిపోయాను ప్రభువా. ఏ మాత్రము కూడా నీ కృప నాకు దూరము చేయొద్దు. అంటే దేవుని కృపలు ఎలా పోతాయో అది ఏది కూడా మన దగ్గరికి, మన బిడ్డల దగ్గరికి రాకుండా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త పడతా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, రాగల దినాలలో మన బిడ్డలు ఉన్నతమైన స్థితిలోనికి రావాలి. బిడ్డలారా, మన కుటుంబాలు, మన బిడ్డలు, బిడ్డ సంఘము ఉన్నతమైన స్థితిలోనికి రావాలంటే ప్రియులారా, మనలో నిర్లక్ష్యము కానీ, మనలో అవిధేయతలు కానీ, మనలో దేవునికి ఆయాసకరమైనవి ఏమి ఉండకుండా ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లింతారా. హల్లెలూయా.